నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కలలు ఏదైతే రాజ్యాంగం పొందుపరిచేటప్పుడు ఆయన కల ఉన్నిందో మహిళలకి పురుషులకి సమానంగా హక్కును కల్పించాలని తను నెహ్రూ గవర్నమెంట్లో లా మినిస్టర్గా ఉన్నప్పుడు తను హిందూ కోడ్ బిల్ అంటే ఈరోజు నిన్న పార్లమెంట్లో పెట్టిన రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 131 ఆనాడు 70 సంవత్సరాల క్రితం ఆయన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెడితే ఆనాడున్నటువంటి నెహ్రూ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని తృణప్రాయంగా వ్యతిరేకించడం, ఆయన అనుకున్నటువంటి ఆశయం ఏదైతే మహిళలకు పురుషులతో 50% అంటే సమాన హక్కులు కల్పిస్తే వారికి ఉద్యోగంలో కావచ్చు, ఉపాధిలో కావచ్చు, కార్మిక రంగంలో కావచ్చు, మెటర్నిటీ లీవ్లో కావచ్చు, మహిళా రిజర్వేషన్లో ఏదైతే సర్పంచ్ కాడి నుంచి పార్లమెంటు మెంబర్ వరకు పురుషులకి ధీటుగా విద్యా వ్యవస్థలో కావచ్చు వారు కన్న కలలు మొన్న కేంద్ర క్యాబినెట్ ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రధానమంత్రి గారు ప్రతిపక్షం వాళ్ళతోటి చర్చలు జరిపినప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా మహిళా బిల్లుకి మేము వ్యతిరేకం కాదు, తప్పకుండా పార్లమెంటులో మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన తర్వాత దానికి నిన్న బిల్లు పెట్టడం, దాని మీద 16 గంటల చర్చలు జరిపితే ఏదైతే అంబేద్కర్ గారు ఆశించిన కలలు నిజంగా సఫలీకృతం అవుతాయని చెప్పి మేమంతా కూడా చాలా సంతోషపడ్డాం, ఆనందించాం. కానీ 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు దళితులు, ఆదివాసీలు, మహిళల ఓట్లతోటి వాళ్ళు రాజ్యాధికారం 60 సంవత్సరాలు అనుభవించి కూడా 2-3 రోజుల క్రితం మేము సపోర్ట్ చేస్తాం మహిళా బిల్లుకు అని చెప్పి నిన్న ఇండియా కూటమి బహిరంగంగా వ్యతిరేకించి బయటికి రావడం చాలా సిగ్గుచేటు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మహిళలకి ఇంక్లూడింగ్ దళితులు, ఆదివాసీలు కావచ్చు, ఆనాడు అంబేద్కర్ యొక్క ఆశయ సాధన వాటి కోసం ఆయన అనేక ఉద్యమాలు చేశాడు. హిందూ బిల్ కోడ్ కోసం అనేక మంది మహిళలతోటి ఉద్యమాలు చేశారు, సభలు పెట్టారు, సమావేశాలు పెట్టాడు, యాజిటేషన్ చేశాడు. కానీ వారి యొక్క కళ నెరవేరలేదు. మరి మొన్న ఎన్డీఏ భాగస్వామ్యం అంతా కూడా పార్లమెంటులో ఒక క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఈసారి 29కి ఖచ్చితంగా మహిళా పర్సంటేజీ పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే అంబేద్కర్ గారి ఆశయం వాళ్ళు నెరవేరుస్తారని చెప్పి మేము ఏదైతే ఆశించామో ఎన్డీఏ భాగస్వామ్యం సపోర్ట్ చేసినప్పటికీ కూడా, బిల్లు ప్రవేశపెట్టినప్పటికి కూడా మరి రాహుల్ గాంధీ డీలిమిటేషను బిల్లుని ఆయన మనసులో పెట్టుకొని రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నారని అసలు నిజంగా
మహిళలు సమాన హక్కు మగవాళ్ళకు ఉండకూడదని ఆయన వ్యతిరేకించిన దాన్ని బట్టి చూస్తే లోపల ఒకటి బయట ఒకటి ఈ యొక్క కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు ఏదైతే ఉన్నాయో నిన్న స్పష్టంగా తేట తెల్లిమైందని మేము ఈ సందర్భంగా వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇండియా కూటమిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మహిళా బిల్లు కోసం ప్రవేశపెట్టినటువంటి ఎన్డీఏ భాగస్వామ్యానికి ఈనాడు రాష్ట్ర దళిత సేన కానివ్వండి, అంబేద్కర్ సాధన సమితి అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్లో పనిచేస్తున్నటువంటి మా సీనియర్ నాయకులు మన పల్లం వెంకయ్య గారు, సీనియర్ దళిత నాయకులు దళిత బాబు, మరి ఆనంద్ గారు, ఇక్కడ దళిత ఐక్యవేదిక సంయుక్తంగా మేము దీన్ని ఎన్డీఏ కూటమికి మేము సపోర్ట్ చేస్తూ ఇప్పటి వరకు మా దళితులు, ఆదివాసీలు, మహిళల యొక్క ఓట్ బ్యాంకు తోటి 60 సంవత్సరాలు పరిపాలించి దేశాన్ని అధోగతి పాలు చేసినటువంటి మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఇంకా కూడా మేము తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తాం. దీన్ని మీరు చేసినటువంటి నిన్న వికృత చేష్టలకి ఈ సందర్భంగా మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బాలచెన్నయ్య బుమ్మిళ్ళ, చైర్మన్ రాష్ట్ర దళిత సేన.